ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైకోర్టులో ఉందని అన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసిందని, తాము సీబీఐకి ఇస్తే 48 గంటల్లో తేలుస్తామన్నారు కిషన్ రెడ్డి. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తాము సీబీఐకి అప్పగించి ఇంతకాలం అవుతున్నా స్పందన లేదన్నారు. యూరియా కొరతపై కూడా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. యూరియా కొరత కేంద్రం ఆడుతున్న డ్రామా అన్నారు. బీఆర్ఎస్ కు జీవం పోయడానికే యూరియా డ్రామా చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు, ఆర్థిక అంశాల వల్లే గొడవలు జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కీలక విషయాలు ప్రస్తావించారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైకోర్టులో ఉందని అన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐకి అప్పగించామన్నారు. దీనికి సంబంధించి బీజేపీ వారి నుంచి ఎట్లాంటి స్పందన లేదన్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన విషయాలు ప్రస్తావించారు. ఇంకా ఏ అంశాలు ఆయన టచ్ చేశారు? ఎస్ దేవి, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఏదైతే ఫోరం ఫర్ ఇండియా అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సదస్సుకు హాజరయ్యి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన తెలంగాణ రైజింగ్ విజన్కి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత తన నివాసంలో ఏదైతే నేషనల్ మీడియాతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులతో కూడా ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐకి ఇస్తూ ఏ విధంగానైతే అటు అసెంబ్లీలో తీర్మానం చేశారో దానికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎన్నోసార్లు బీజేపీ పదే ఈ అంశాన్ని సిబిఐకి ఇవ్వండి, ఆ మర్నాడే దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయం తీసుకుంటామంటూ చెప్తూ వచ్చారు. పైగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సైతం సిబిఐకి ఇస్తే 48 గంటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం తేల్చేస్తామని చెప్పారు. మరి సిబిఐకి ఇచ్చాక కూడా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రధానంగా ఏదైతే కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో ఏదైతే ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక అంశాలు, దాంతోపాటు ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తున్నామనే విషయాన్ని చెప్తూనే మిగతా అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దాంతోపాటు సంతోష్లు, ఈ నలుగురు కలిసి కవిత పైన దాడి చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ మారినటువంటి అంశం ఏం కాబోతుందన్నటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను స్పీకర్ తూచా తప్పకుండా పాటించాలనేటువంటి విషయాన్ని స్పష్టం చేశాము. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్నే ఫాలో అవుతారు స్పీకర్ అనే విషయాన్ని చెప్తూనే ఏదైతే వేరువేరు సందర్భాల్లో ఎవరైనా సరే ఒకరి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ కండువా కప్పుతున్నారు ఏంటి అనేది వాళ్ళు చూడరు. వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెప్పారు. అంతేకాదు వాళ్ళంతా ఇప్పుడు మేమంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనేది కూడా స్పష్టం కాబోతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా దాంతోపాటు తెలంగాణలో ఈ మధ్య కాలంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు యూరియా వల్ల. సో యూరియా కొరత అనేది వివిధ దేశాల నుంచి సప్లై కావాల్సి ఉంది. చైనాతో ఉన్నటువంటి విదేశాంగ విధానాలు కావచ్చు, వీటన్నిటి వల్లే యూరియా రావట్లేదని చెప్పి అటు కేంద్రం పదే చెప్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కరాఖండిగా కొన్ని మాటలు మాత్రం చెప్పారు. అంటే కేంద్రం ఏదైతే కావాలనే ఈ రాజకీయమైనటువంటి డ్రామా చేస్తుంది, ఎవరైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు యూరియాలో కొరత సృష్టించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆజ్యం పోసేలా అంటే వాళ్ళు ఆందోళనలు చేసేందుకు అనుగుణంగా అటు కేంద్రం అవలంబిస్తుంది. సో దాంతో రైతులంతా కూడా నష్టపోతున్నారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఏదైతే ఈ కేటీఆర్, లోకేష్లు ఎందుకు సమావేశమయ్యారు ప్రత్యేకంగా అనే విషయంలో కూడా కొంత చర్చ జరిగింది. అయితే దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక కౌంటర్ ఇచ్చారు. నిజంగా అంటే కేటీఆర్ ఈ విషయంలో ఒక కామెంట్ చేశారు. లోకేష్ నాకు తమ్ముడు లాంటోడు, నేను ఎప్పుడైనా లోకేష్ ను కలవచ్చు అనే విషయాన్ని కేటీఆర్ చెప్తే మరి
తమ్ముడి తండ్రి అంటే చంద్రబాబు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు అనేటివి ఈ నెలాఖరు నాటికి నిర్వహించాల్సిందేనని చెప్పి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి సంబంధించి బీసీ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పెద్ద ఎత్తున ఇప్పటికే ఢిల్లీలోను మరోవైపు రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి నుంచి మాత్రం ఇప్పటికీ ఎటువంటి ఆమోదం రాలేదు. సో దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో గతంలో తమిళనాడుకి ఇచ్చినటువంటి కేసు పైన ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం కేసు నడుస్తూ ఉంది. అంటే గతంలో తమిళనాడుకు సంబంధించి 90 రోజుల్లో గనక అటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ బిల్లులను వెనక్కి పంపించకపోతే ఖచ్చితంగా ఆ బిల్లులు ఆటోమేటిక్గా పాస్ అయ్యేలా గతంలో తమిళనాడుకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించి రాష్ట్రపతి రిఫరెన్స్ కోరడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారణ జరుపుతుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బీసీ బిల్లులకు సంబంధించినటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, ఆ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాతనే దానికి సంబంధించి ఆలోచన తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూనే మరి రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నప్పుడు సో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత న్యాయ నిపుణులతో చర్చిస్తూనే ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కోర్టు ముందు న్యాయ నిపుణులతో కలిసి చర్చించిన తర్వాత వివరిస్తాము. దానికి అనుగుణంగా ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం చూడాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా కేంద్రంలో ఎంతో మంది మంత్రులను కలుస్తున్నప్పటికీ కూడా స్వయంగా ప్రధానమంత్రిని కలిసి కూడా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి పలు అంశాలు ముఖ్యంగా మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, RRRకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటి విషయాన్ని ప్రస్తావిస్తుంటే వీటిని మాత్రం ఆమోదించడం లేదు. పైగా మెట్రో గురించి కలిసిన ప్రతిసారి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఈ నష్టపోతున్నామనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే గతంలో అంటే కేసీఆర్ హయాంలోనే దీనికి సంబంధించి ఈ నిర్మాణం అనేది 2 ఏళ్లు ఆలస్యమైంది. అంటే ఇది కేసీఆర్ సంబంధించి దాంతోపాటు ఎల్ఎన్టీ వాళ్ళిద్దరు చేసినటువంటి అంశాలకు తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకోవాలా? సో ఇప్పుడు రెండో ఫేజ్కు ఎందుకు ఈ ఎల్ఎన్టీ అంశాన్ని అడ్డం పెడుతున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. వాస్తవానికి ఇప్పుడు కొత్తగా మెట్రో ప్రాజెక్టు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టును కొనసాగించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి అటు తెలంగాణకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి విషయాల్లో కేంద్రం మరింత ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయాలను కూడా ఆయన ప్రశ్నించారు. దేవి రాజు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణకు అప్పగించాము, బీజేపీ మొదట్లో డిమాండ్ చేసింది, తాము సిబిఐకి అప్పగిస్తే ఇప్పటి వరకు దాని గురించి తేల్చరే అని ఒక కామెంట్ చేశారు. దీన్ని బట్టి బీజేపీని కార్నర్ చేస్తున్నారని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా దేవి. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసాము గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్ ఎప్పుడైతే కుంగిందో సో ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగిందంటూ అటు బీజేపీ మరోపక్క కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ కాంగ్రెస్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని అవినీతి అంశాలకు సంబంధించి విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని అసెంబ్లీలో మరోవైపు క్యాబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాము, దీన్ని సిబిఐకి ఇస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా బీజేపీ ఏ విధంగానైతే గతంలో ఆరోపణలు చేసి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైందన్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ఆలస్యం చేస్తుందంటూ కామెంట్ చేశారు. మరి సిబిఐకి అప్పగించాక కూడా ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గతంలో 48 గంటల్లో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తేలుస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు తేల్చలేకపోయారు? సో ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ ఆయన ప్రశ్నించారు. మరోపక్క దీనికి సంబంధించి అంటే సిబిఐ ఖచ్చితంగా విచారణ చేయాలంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సో ఏదైతే ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైనల్ చేయరు, ఛార్జ్షీట్ దాఖలు చేయరు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి విచారణ జరుపుతారు. కానీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ
అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఆధారాలుగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఈ కాళేశ్వరం సిబిఐకి సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని బీజేపీని కూడా టార్గెట్ చేశారు. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.